అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు. మీరు చెప్పే వాటిలో తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈడు బఫున్ గాడు ఎవరు ఈ ఆరామస్థాన్ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు. ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా, గెలుస్తున్నాడు అని చెప్పాలి, గెలుస్తున్నాడని చెప్పాలి. అన్న కోసం పనిచేసినప్పుడు. అవునా కదా, డబ్బులు తీసుకున్నప్పుడు. మరి డబ్బులు దొబ్బినావు కదా, డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో, నిన్నెవడు కాదంట కదా. మరి నువ్వు డబ్బులు దొబ్బితీవి, మాకే గోటము పెడితీవి, 2 దెబ్బలు మాకే పడా. ఓకే, మరి ఇది బాధే కదా. మరి ఇప్పుడు మరి రోజా లాంటి సూపర్ స్టార్, సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి? వ్యతిరేకం అంటే 2 రకాలుగా చూసుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది, నేను చెప్పింది ఏంటంటే చిన్నాయన్ని ఎవరు చంపినారో చెప్తే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గానీ, అదొక ల్యాండ్ రూపంలో గానీ, ఏదో ఒక రకంగా ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామన్నా. ఈ 2 చెయ్యి నువ్వు అని చెప్పినా. ఈ 2 చెయ్యిలా. ఈ 2 చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకంగా. ఓకే, అప్పుడు వచ్చారు. అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచాలి, మనమే 175 కొడతాం, వై నాట్ 175. మీరు 178 3 తగ్గించారేంటి? నేను అంటే ఆంధ్రాలో నేను చెప్పాను, ఆంధ్రాలో అప్పుడు మాట. ఓకే, ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా. ఓకే, డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ ఇది ఇంక 3 నెలలే మన కాలేజ్ అవుతున్నది. మనం షర్మిలాను చిన్నాయన చంపినండి, ఈ 2 కన్నా మనం టచ్ చేసి ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవడు మనల్ని టచ్ చేయడు. 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే, వాళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పిన ఆయన ఇలా ఇన్నప్పుడు మాకు డ్యామేజ్ జరుగుతుంది కదా. అవును, డ్యామేజ్ జరిగినప్పుడు ఎవడో కూడా దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. అవును, చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు చేస్తానే ఉండ. అవును, అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి. నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు. అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి. గొంతులు పోయినా, ఆరోగ్యాలు బాగాలేకున్నా, జ్వరాలు వచ్చినా, హార్నెస్లు ఏమే చేసినా, ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ. మరి ఏంటి 3 రోజుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు. ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా, చేసిందంతా ఇడే కదా. ఏం చేశారు? సజ్జల గారు చేసిందంతా ఇడే కదా, నాశనం చేసింది ఇడే కదా, నిర్వాకం. ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వాల. అవునా కదా. అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి గాని, ఇటు సమాజానికి గాని, అటు ముఖ్యమంత్రికి గాని, లేదా అధికారులకు గాని, ఎవరికైనా సరే. ఇప్పుడు మీరున్నారయ్యా, నువ్వే ఉన్నావు, నువ్వు నాకు ఏదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా. ఉపయోగపడే సలహా తీసుకోకుంటే ఏదో చెప్పిన వాళ్ళే పారా స్వామి, మన పని మంది అని మనం అంటాము. మా ఓడికి అంత దమాకు లేదు, లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా. నువ్వేదో చెప్తావు, వీడు అది నమ్ముతాడు. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినాం అంటాడు. మళ్ళీ అన్నాడు కదా, నేనన్నా మాట కాదు, నేనన్నా మాట కాదు ఇది. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత దమాక లేదు, మాకు అప్పుడు అంత తెలియక, మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది, మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్తే దాన్ని నేను ఏ విధంగా తిప్పి కొట్టాలా, ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా, మళ్ళీ వాళ్ళని దారికి ఏ విధంగా వాళ్ళని ట్రాక్ లో పెట్టాలా. అవును, ఆలోచన చేయండి నాగేంద్ర గారు మీరు. నా పరిస్థితి ఏ విధంగా ఉంటది, నా బాధ ఎట్టుంటది, ఎన్ని రోజులు నిద్రపోని రాత్రుల్లో కూడా గడిపినాయి. మరి ఎందుకు మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కొనసాగిస్తారు పెట్టేదానికి? ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు 175 అన్నారు, ఇప్పుడు ఇంకో 3. అంటే నాగేంద్ర గారు మీరు ఒకటి చూడండి, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు దీని. ఈ 16 నెలలు షర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు, ఒక్క అవకాశం అని అని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరుణామయుడు లెవెల్లో
మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది. మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి 151 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచి పార్లమెంటుకు పోయినారు 22 మంది, 151 మంది అసెంబ్లీకి వచ్చినారు. ఇన్ని చేసినటువంటి అప్పుడు 151 వస్తే ఇప్పుడు మా ఓడే 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయ్యా. అవును, మరి ఇప్పుడు 175 ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్. 16 నెలలు జైల్లో ఉంటేనే 151 స్థానాలు గెలిచినప్పుడు అవును 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లోంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా 2 ఒకటే అంతే. ఇప్పుడు మా వాడు బయటకు రావాలన్నా కూడా 1000 మంది పోలీసులు కావాలా, తోపుడు బండ్లు బంధు, షట్టర్లు వేయాలా, బార్కేడ్లు పరదా పట్ల కట్టాలా, పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు. జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, ప్రజల దగ్గరికి రానప్పుడు ఎక్కడున్నా ఒకటే. అవును, పైన హెలికాప్టర్లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు, పైన హెలికాప్టర్లో పోతా ఉన్నా చెట్లు నరికితివి. ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 అంటాను నేను. అది ఆయన ఉద్దేశం కూడా అదేనా? అన్న కూడా అదే కదా, వై నాట్ 175 అంటాడు కదా. మరి ఏమైతుంది? మరి ఆయన ఏంటి, మీ వేణుస్వామి గారేమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారని సడన్ గా నేను ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో మరి. మీలాంటి ఒక పెద్దలే మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు అనుభవం ఉండదో సినీ ఇండస్ట్రీలో, అదే విధంగా 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయి కాదు. అవును, ఒక సిద్ధాంతి గారిని అడిగిన, సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి, ఏంది ఈ పరిస్థితి, ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు. అది ఏ గుడికి పోయింది కూడా చెప్తా, నిన్న పోయిన గుడి కూడా ఏందనేది అది కూడా నేను చెప్తా. అది చెప్పి నేను కంటిన్యూ చేస్తా. ఒక్క నిమిషం ఉండండి. నువ్వు దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో ఏం పని? పాయింట్ నెంబర్ 1. మీరు దీనికి సమాధానం చెప్పండి సార్, పెద్దవాళ్ళు. మీరు పని లేదు, దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు. దెయ్యాలతో ఏమి అవసరమో చెప్పు. చూడియా, సకల శత్రు వినాశనార్థం, సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం. ఇది వాట్సాప్ స్టేటస్. ఎవరిది? వేణుస్వామి. చూడండి, నేనేం అబద్ధం చెప్పింది కాదు, సరేనా? అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పోయి పూజలు చేశాడు, సరేనా? కామాఖ్య అమ్మ దేవాలయానికి పోయి పూజలు చేశాడు. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉన్నదా? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడ వాళ్ళ ఎంత కలేజా ఉండదు, వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనేదాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వచ్చారు బయటికి. మళ్ళా ఓకే, అర్థమైందా? పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడిని నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు, నీలో నెగిటివ్ పెడతారు. ఓకే, నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ చేసి వీడు అవసరం. అయ్యా ఒక్క మాట నాయన ఒకటి చెప్తా, ఈయన ఎవడైనా సరే పూజారి గాని, సిద్ధాంతులు గాని, వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా? నైవేద్యం కాదు, హోమగుండం పెడతారు. దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటారు. ఆవు నెయ్యి, ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు. దినుసులు ఏంటియో అన్ని తెచ్చారు కదా, జాకెట్ ముక్కలు అవి, కొబ్బరి ముక్క, కలిశాలు గిలిశాలు పెడతారు. ఈడేం చేస్తాడయ్యా? చికెన్ పెడతాడు, చేపలు పెడతాడు, మటన్ పెడతాడు, మందు పెడతాడు. నువ్వు పూజ చేసుకుంటావు అంటే నువ్వు వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, నా బ్రాండ్ సింగిల్ మాల్ట్ తాగుతావా, డబల్ మాల్టా, జానీ వాకరా, శివాస, గోల్డ్ లేబులా, బ్లాక్ లేబులా, అది ఈడు తాగుతాడు, వాళ్ళకు పోతాడు. ఓడు తింటాడు, ఈడు తింటాడు. తిని ఊళ్ళ పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు, వాడు ముఖం చూడు ఎట్టున్నది ఒకసారి. ఈడు మనిషాయా? ఈడ సమాజంలో ఇట్టోళ్ళు ఎందుకుయా? అవసరమా? బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తాను, వెంట తగులుతుంది కదా. మన పల్లెటూళ్ళలో అయితే చూస్తే, పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను 3 రాళ్ళు దుబ్బుతారు. అర్థమైందా? రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు, అవును, తుస్సుపోతాది. ఆ మంత్రం పని చేయదురా, ఈ పట్టరాండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలను 3 రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమె పంపిస్తారు. ఈడ ఆ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లో.
వరి నా కొడుకు లేయి వాడి దగ్గర ఈడి జాతకం ఈడిది వంకొని ఈడు చూసుకోలేడు ఈడిదేంది పక్కనోడు చూసి చెప్పేది ఈడిది కనపడితే కదా ముందు ఈడు వంగి ఓడి కాలు పొట్టిన చూసుకోమని చెప్పు మళ్ళీ చెప్పమని చెప్పు పక్కనోడిది ఏమన్నాను ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా ఈయను ఎవడైనా సరే ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కనోడికి ఎందుకు చెప్తాడు ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు విలాసవంతమైన భవనాలు ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా అవును పబ్బు పెట్టుకుంటాడంటే ఎవడు నా బ్రాహ్మణ్ కులానికే బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవం నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు గుంటూరు నుంచి మా రాయలసీమకి వచ్చారు కుల గురువులు అంటారు వాళ్ళను మేము వాళ్ళు కనపడితే పాదాలకు నమస్కారం చేసుకుంటాం వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం బ్రాహ్మణులు అంటే అట్లా ఉండాలా ఈ నా కొడుకు ఏంది వచ్చా నా కొడుకు చిల్లర నా కొడుకు ఈ మాట ఇచ్చినా కూడా దరిద్రం మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి నాగేంద్ర గారు వాస్తవమే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే ఎందుకంటే 40 లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంతో ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటనలు చేయబోతుంది ఆ శేఖర్ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది లండన్ పోతుంది ఆఫ్రికా పోతుంది జింబాబే పోతుంది శ్రీలంకకు పోతుంది థాయిలాండ్కి పోతుంది రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయబోతుందన్నా ఏం చేయాలన్నా చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యం 500 రూపాయల 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి హరిజన్ వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమ్మి మాదిర దాని మీద ట్యాంక్ పెట్టేది 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది ఇది మా బతుకైపోయి ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేసివి నువ్వేమో కొడుకేమో 1 కోటి రూపాయల పైన పెట్టి కారు తీసిచ్చివే నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి ప్రజలు ఎటన్నా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండాలి మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఎట్ట కూర్చుంటావు తెలుసా కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించాలి ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటుంది ఆమెను కూర్చుంటుంది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా శనివారం వచ్చారా రాండి అంటారు ఆమె తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది కోట్లు సంపాదించింది అన్నగారేమో మైనింగ్ గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం అక్రమంగా ఎర్రచందన రవాణా బార్డర్ దాటియటం నగిరే కదా నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా తిరువల్లూరు కాట్పాడి ఆ 2 గడ తమిళనాడులో ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు వాళ్ళ పని వాళ్ళది అన్నగారి సంపాదన అన్నగారిది ఏమో సంపాదన ఏమది మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు యాడ గ్రావెలు ఓనా నీకు ఒకటి తెలిసిన తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు మట్టి తమిళనాడుకి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా పూడ ఇద్దా పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు నగిరి పుత్తూరు కాడించి ఆ మొత్తం అన్ని కొండలే కదా కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి తెలిసిన నీకు విన్నాను 300 లారీలు ఒక్కొక్క ట్రక్ 30,000 రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసర్లు తెలుసా జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు పెద్ద ఉంటాయి ఆ కసర్లో వేసినావంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట ఇప్పుడు రోడ్ వేసేటప్పుడు ముందు అది దోలుతారు ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే
అది పోసుంటారు ముందు పక్క. ఓకే. పోసే ఆ క్రషర్ల వాళ్ళు కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగినే. రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్కియాలి మీరు అంటది. ఎవరిని కసరవాళ్ళను డైరెక్ట్ ఏమైపోయి డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిమితుల బ్రోకర్ చేసేది ఏమే పెద్ద బ్రోకర్. ఇంక మళ్ళీ ఇంక బ్రోకర్ ఎందుక, ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఇంకెందుకు బ్రోకరు. ఏమే డైరెక్ట్ పోయి కసర కాడికి పోయి 5,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను, లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించచ్చు. అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు, స్థాయితో సంబంధం లేదు. నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాగేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు. అవును, అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను. మాట్లాడటం తప్పిది, మాట్లాడకూడదు. రోజు మనమే అధికారంలో ఉండము. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము, మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా, వాళ్ళ కమ్మ కులానికి కుక్కకేసి మంత్రి బిస్కెట్ వేసినాడు. నువ్వేమో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళను నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు. జగనన్న చెప్పినట్టు కొట్టినారు, తీసుకున్నాము, మా టైం వచ్చాది అన్నాడు. రేపు కన్నా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది, ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా. బసవ తారకం లేకంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు. అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. ఆడికే ఇంకా ఆడిపోతాడా, ఆడికే పోయేది. బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి కూడా ఫోన్ చేసి పిన్నాడు. ఓకే, అది బతుకు. కానీ అసలు అడ్డు ఆపు లేదండి. అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ. వీళ్ళు వాళ్ళని లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే, రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతాలు. మాటలు అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా. నేను మాట్లాడలేదు, నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా. ఇది తప్పు, మనం మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా. పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు. నీ పార్టీ సిద్ధాంతాలు నీయి, నా పార్టీ సిద్ధాంతాలు నాయి. ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, లీగల్ గా పో, నువ్వు పో లీగల్ గా, నేను లీగల్ గా పోతా. నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు, కోర్టులు చట్టాలు, ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ ఎందుకు? నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం. అవును, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు. అవును, మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన, కొడాలి నాని గారు. నెక్స్ట్ టైం ఏంది, ఇప్పుడు 2024లోనా ఇప్పుడు గెలుచాడనే, ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. గుడివాళ్ళు ఏడ రోడ్లు మీరు ఏమంటారంటే, కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా, ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు లేదు అంటారయ్యా ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు ఇచ్చే సమ్మన పోతారు స్పీడ్ గా, యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు, అది ఆయన మెల్లిగా వెళ్తారు, స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు, ఏడ ఎంత లోతుండదు, ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా, లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా, కారు కింద ఏమన్నా తగులుతుందా, నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప, అది తప్ప, అది దాన్ని తప్పు అంటారు మీరు. రోడ్డు లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం, మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు, ఎక్కడ ఎగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు, కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా, గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయా. ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా, గ్రావెల్ రోడ్డు ఇలా. మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి, పొరపాటు జరుగుతుంది, రోడ్లు వేయలేదు, మనం ఏమి చేయలేదు అని చెప్పి తిట్టినప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా.
నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నీకు అర్థం కాదు నేను చెప్పేది. అర్థమైంది. ఏం చెప్పాను ఇప్పుడు అర్థమైంది. ఏం చెప్పాను? ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి, బండ్లు గొంతులు గోతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు. అది అన్న అంటే మా అన్న రోడ్డు బడికి పోతే రోడ్డు వేసుకుంటాడు, అది వేరే విషయం. అంటే మేము 3 కిలోమీటర్ల కాడ హెలికాప్టర్లు పోతాం కదా. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కుతాము. ఇంకా కింద రోడ్లతో మాకేం పని, పైనుంచి చూస్తాం రోడ్లు. ఏమన్నా సావండి, కింద పడి కూడా పడండి, లేయండి, పోతా ఉండండి, మాకు ఎందుకంట. మీరు ఇంకో మాట మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో సార్ నాగేంద్ర గారు, నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని. ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు, అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది? మాకేం సంబంధం అంట. ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే, అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి, నేను అనుకోను. మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా. మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు, ఎమ్మెల్యేలు దాన్ని దొడుకొని వచ్చి, నా పని నేను చేసా, మీ పని మీరు చేయండి అన్నాడు. సరే మా ఊడేందో పెద్ద పని చేసినాడు స్వామి అనుకున్నా. ఏందిరా స్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినా, నా పని బటన్ ఒత్తటం, కింద పని మీరు చేసుకోవాలి. అదేందో ఇంటింటికి మన ప్రభుత్వం, గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు. అవును, దీని యొక్క యాడికి పోయిన మెటలతో దండలేసి స్వాగతం పలికినారు. 175 నియోజకవర్గాల్లో చూశాను నేను. అదే రోజు అక్కడికి వద్దాం. ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరుగిడ, నేను చెప్తున్నా, నాకు బాగా ఐడియా ఉన్నది. వడమాలపేట ఊరు పేరు. ఆ వడమాలపేటలో హరిజన్ వాళ్ళలో మా ఇంట్లో గట్ట వచ్చిపోదురా అంటే, ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అన్నారు. ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు రాము, ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్డు బడిగా పోయింది. అదే హరిజన్ వాళ్ళకి మొన్న పోయింది. చెట్లు, కంప చెట్లు ఉంటాయి, ఐడియా ఉన్నది మీకు? వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు. కింద బొడుగుంటది ఒక ముళ్ళు, అది తెచ్చేసారు ఊర్లో, ఏ పక్క ఆ పక్క రానికుంటారు. అంత రెవల్యూషన్ అంత ఇదైంది. నేను అబద్ధం చెప్పిన, ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీయో లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చు, ఈ బాధ లే కదా, ఈ బాధ లేదు కదా. 280 ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు. 280. ఆ 280 మూకుముడుగా గాలి భానుప్రకాష్ నాయుడు గుద్దినారు. మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం. ఎస్సీ డాక్టర్ ఏడా? ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ని పులివెందులలో కదా, పులివెందుల ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా, విజయవాడ, ఇది వైజాగ్. అది మాస్క్ అడిగినాడు అబ్బా, మమ్మల్ని ప్రశ్న ఇచ్చేట, మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా, పారాసెటమాల్ వేసుకో, బ్లీచింగ్ పొడి జల్లు పోతుంది, ఏందంట కరోనా. మేమేమో మా కరోనా వచ్చిందంటే, అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినావు నాయన, దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా, ఏమనుకో. చెప్పాలి. రాష్ట్రంలో కరోనా వచ్చి నాకించుకొని సత్యవుడు దచ్చా ఉంటే బొత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు, అట్లాంటి సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇసిరేసారు మనసంలో, టమోటాలు ఇసిరేసి ఇట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లో నుంచి బయటికి రాడు, భయము కరోనా తగిలితే ఆడదచ్చామని. ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా. సరే ఓకే బాగానే ఉన్నది. ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు, ఐడియా ఉన్నది నీకు? అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా, వేరే విషయము, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఆ కరోనా టైంలో 100 మందికి సాగు కారణమైనాడా, ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు. రాష్ట్రం అంతటా ఎవడేగిన బయటకు రాకూడదు అంటా ఉంటే ఈడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు, జగనన్న ఫోటోలు, ఎవరైతే 5,000 లెక్కించారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు, వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు. కాళహస్తిలో ఒక సచారణ, కోళ్ళకి ఏదైనా బ్రాయిలర్ కోళ్ళకి ఏదైనా వైరస్ తగిలితే అడదచ్చా, ఎవరికి తపక్కన కింద పడా అంతే. ఆ మాదిరినే చేశారు కాళహస్తిలో. ఈడికి వచ్చింది కరోనా. ఎవరికి? బి మధుసూదన్ రెడ్డికి. ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మొగోడు ఈడే. రాజధాని ఏం కూడు పెడతాదా, రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే, బి మధుసూదన్ రెడ్డి.
ఈ మగవాడికి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు. ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ తోళ్ళు, ఆ ట్రాక్టర్ గిరువల్లో ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోళ్ళు మాదిరి చచ్చిపోయినారు. సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే, అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా, టైం ఒకటి ఉంటుంది వాచ్లో, ఈడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది. ఆ రోజు టంచి ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు, మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని. వాచ్లో టైం ఒకటి ఉండే, ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే. ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు. ఆ రోజు దాంచి 10 రోజులు వాచ్ గడ్డ పెట్టుకోవాలి మా వాడు. ఈ వాచ్ పెట్టుకోవడం మధ్య కదా నాకు గెత్తిందే అని. ఓకే, కరోనా టైంలో నేను చెప్పేది అర్థమైంది. ఏం చేస్తావు కరోనాలో, ఏమి మామూలుగా క్రైసిసా, ఈ బ్లీచింగ్ పొడి చల్లంటే పోతాది అంటాడు. పారాసెటమాల్ సరే అటన్నా బ్లీచింగ్ పొడి చల్లామా అంటే బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లితే బ్లీచింగ్ పొడి జోగి రమేష్ స్వామి నేను కాదు, జోగి రమేష్ 14 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్లుతున్నానని స్కామ్ ఇది, నీకు తెలుసో తెలీదు. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ కదా, ఎన్ని ప్యాకెట్లు అయితే, అందుకని చెప్పి వీడు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిల్ చేశాడు. మావాడు ఏమంటా అంటే బ్లీచింగ్ పొడి తెచ్చామా పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడని. మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు. నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు. మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులేనంటయా, ఇదే అంటే మా బతుకు కూడా ఇదే లేదు, వేరే విషయము. మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం, అది వేరే విషయము. ఎందుకు? ప్రేమ, అభిమానం, ఆప్యాయత. మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం. అంతేనా? అంతే. మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ, దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు, ఆయన మాట చెప్తే మాకు తొడుచాయి స్వామి, ఆయన మాట చెప్పదు. ఆయన కూడా చెప్పారు ప్రాథమిక విచారణలో గనక దొరకకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది, మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం, కేసు కాంప్లికేట్ అయిపోతుందని చెప్పారు. అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పినా అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు, నరికింది ఒకడు. మా వాడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు. ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు. మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు పోతాడు. అర్థం కాలా? హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా 2 గంటల ముందే చేరుకుంటాడు కడపకు. ఓకే. మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు, అన్ని బాగుంటాయి, రోడ్లు బాగానే ఉంటాయి, బాగానే దొరుకుతారు. ట్రాక్టర్ అయినా వాంచుకొని పోతాడు. అవును. సరే ఆ కారు దోలిన డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, అది వేరే విషయము. అవునా? ఎవరైతే కారు దోలుకొని పోయినాడో ఓడి కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు. అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరికి పోయి ఆయుధాలు తీశారు మరి మనకు తెలీదు. పోయినాడు, వచ్చినాడు ఆడికి ఆ రోజు వచ్చినాడు. అవినాష్ రెడ్డి మొహం కన్నా చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాగినేది, మనోళ్ళు ఏదో చేశారా అని. సరే మనోళ్ళు ఏమంటారు, మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకినంటే కాదురా ఇది మంచిదే అంటాం. అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే, నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చెట్టురా అంటే కాదు యాప్ చెట్టే అంటారు. నువ్వు ఇది రాగి చెట్టురా స్వామి నాకు బెరికి, ఇది రాగిది రాకు, రాగి ఆకు తెలుసు కదా, ఇది రాగి ఆకురా, ఇది రాగి చెట్టురా, ఇదో రాకు పెద్దదిగా ఉండదు రా నువ్వు కాదు, యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్ చెట్టు ఇది, ఇదే యాప్ చెట్టు, ఇది రాగి చెట్టు కాదు అంటారు. అంతే, నమ్మరు. ఒప్పుకోరు. మేము పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు 4 ఉండవు అనేది మా సిద్ధాంతం. అదే మరి. సరే వచ్చినాడు అన్న, వచ్చినాడు. ఆ ప్రెస్ పొద్దున్నే ఏమో గుండెపోటాన్ని టీవీలో వేసినారు. మలారం చేపటికి కబేట్ తగులుకొని రక్తం కక్కుని బాత్రూంలో చచ్చిపోయాడు అన్నారు. మలరం చేపటికి ఏమో గొడ్డలేట్లు పడినాయి. ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పినారు. మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని, నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద అంటే నాకు నమ్మకం లేదు, మన రాష్ట్రంలో
నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాయన్ని ఎవడైతే చిన్నాయన్ని చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష చేస్తానన్నాడు. సరే శిక్ష చేస్తానని నమ్మినారు, రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా. నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడ్ రిలీజ్ చేశాడు, ప్రజలు నమ్మినారు. గొర్రెలు కదా మా వాడు చెప్తే అది నమ్ముతారు. సరే బాగానే ఉండదు. మళ్ళా 2019లో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి, సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగుణమ్మ పేరు సంథింగ్, వాళ్ళిద్దరూ పోయి ఏందన్నా నాయన పరిస్థితి ఏంది, నాయన కేసు ఏంది, ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే, మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు పెడతాలే, వాళ్ళకి ఎంతో 70 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు పులివెందుల దగ్గర, ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి, మెడికల్ కాలేజ్ ఆడ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము, చిన్నాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది, అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ఆ ల్యాండ్ విలువ ఎకరా 10 లక్షలు అనుకో, మనకేం అంతకన్నా ఎక్కువ పెద్ద ఉండదులే, ఎకరా 10-12 లక్షల కన్నా ఎక్కువ, ఎందుకంటే వాటర్ తక్కువ కదా, మాకు నీళ్ళు రావు, 1000 అడుగులు వేసా కొంపరాగలు పెట్టినట్టు పగవచ్చు తప్ప నీళ్ళు రావు. అంతేనా? 1000 అడుగులు వేసా కూడా కొంపకి అగ్గిపుల్లకి ఇచ్చి ఎట్టొచ్చు అది పొగ గుడిలా, అట్ట పొగ రావాల్సిందే కానీ నెమ్ము రాదు, చెమ్మ రాదు, మేము నెమ్ము అంటాం మీరు చెమ్మ అంటాం, సరే రాదు, అది పక్క పోతున్నాం. మళ్ళా ఆయన 10 కాదు 20-25 లక్షల దాకా ఒక్కొక్క ఎకరాకి 25 లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలాట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము, అది చిన్నాయన పేరు పెడతామంటే ఏం ఒప్పుకోవాలా సునీతారెడ్డి. ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు, అయితే ఇంకో కేసు అవుతుంది పో, అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి అయినా పోతాడు పో, నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకోవు అని ఆడికి మాటలు తెంచుకున్నారు. తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలుపెట్టింది ఎవరు, సునీతారెడ్డి. ఒకటే ఆడబిడ్డ ఆడుకూతురు తిరుగుతాంది, ఏమి ఉపయోగమైంది, ఏమైంది? ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు, అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు, ఏమవుతుంది? వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్? అంతే మరి. డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్నే జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది, అవునా కదా? కోర్టు భూములు ఎక్కించినాము, జైల్లో పెట్టినాము, జైల్లో మగ్గించాము మనతో పాటు. ఏంది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేము ఉంటామని నేను చెప్పను, తేడా జరిగింది అనుకో, ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నబడికి వెనకెడితే పోవాల్సిందే. అంతేనా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను నీకు, రుషికొండలో బిల్డింగ్ కడతాడు మా వాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరితార్ రిసార్ట్స్ అన్ని ఉండేటి, మీ వైజాగ్ మీకు తెలిసే ఉంటారు, అవన్నీ తోసాడు జేసీబీ పెట్టి, తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జీ ఆడుకునేదానికి లైన్ చేశాడు. లైన్ చేస్తే అది కోర్టులో ఉండేది, తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేశారు. అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు, రోజాను విడుదల రజనీ అనిపించాడు. ఎందుకు చెప్పా? ఏమో మీరే చెప్పాలి, మీ అవగాహన ప్రకారం చెప్పండి. కష్టం, మీ అవగాహన చాలా కష్టం, మీ అవగాహన ప్రకారం చెప్పండి. అస్సలు ప్రశ్నే లేదు, మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు. ఎన్నిసార్లు అడిగిన అదే చెప్తాను నేను, మీరే చెప్పాలి. ఏమేమి తెలిసిన ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా, పోలా, వాళ్ళిద్దరు నంపించాడు. పర్యాటక శాఖ మంత్రి రోజాను, ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనమ్మను రోజమ్మను ఇద్దరు నంపించాడు. పోయి కట్ చేసాము. ఎందుకు పంపించాడు తెలుసా? అది కోర్టులో ఉన్నది, కోర్టులో స్టే తీసుకునేదాకా నువ్వు దాన్ని ఇచ్చేసి దానికి లేదు. వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వచ్చారు, వాళ్ళిద్దరి మీద కేసు అయింది. మళ్ళీ అది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళిద్దరు పోవాలి అనికిడితే. రేపేదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అప్పీల్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాలా, కోర్టు కన్నా స్ట్రీమ్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాల్సిందే. మరి గెలిచేస్తారు కదా, మళ్ళీ మీకే ఇబ్బంది. గెలిచిన కోర్టు ఖచ్చితంగా గెలుస్తాం, అది నో డౌట్ అట్ ఆల్. ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు. రేపు కూడా ఇదే చెప్తా, రేపు కూడా ఇదే, రేపు గెలుచాం కదా మేము. రేపు అంతా 1:30-2 కల్లా తెలిసిపోతుంది. కాదండి, ఇంత నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా, ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీగా ఉన్నాయి, అంతేనా? బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే. అదే మొన్న మీరు ఎప్పుడో సర్దుతుంటే చూసాను. సర్ది అన్ని పెట్టుండా, సర్ది అన్ని రెడీగా పెట్టుండా, అయ్యే డైర్లు కూడా బొరకలు పడి ఉన్నాయి. అదే
మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి. మరి ఆ. తక్కువ వాళ్ళందరి సంగతి ఏంటి? రోజా గారి సంగతి, విడుదల రజనీ గారు, పేరు నాని గారు, రోజాకు బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు జింబాంబేలో. ఉమ్, జింబాంబేలో ఉన్నారు, నైజీరియాలో ఉన్నారు. అట్ట పోతుందామా ఆ వారం మైనింగ్లు చేసేదానికి. ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు. ఓహో, ఆ నిజమయ్యా, పెద్దిరెడ్డి ఈ నుంచి లారీల్ని సర్దినాడు ఉమ్. మైనింగ్ చేసేదాని కాడ. ఓ, ఎవరి ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు. ప్రోగ్రామ్ లో ఒకడు ఉన్నాడు, బెసికిందంటే ఓం జై మాతాకి. అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే, మీ అంత లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారా అంటే నాకు డౌటే. ఎందుకంటే లేరు సార్, కదా కదా లేరు. నేను చెప్తున్నా కదా, మీరింత గొంతు అసలు నేను ఉండేవాడిని కూడా కాదు, నేను బయట ఉండేవాడిని. అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా. అసలు నేను బేసిక్ గా ఉండేవాడినే కాదు, ఉన్న కూడా ఇక్కడ అన్న కోసం వచ్చాను. అన్న కోసం వచ్చిన, అమ్మ కోసం సినిమా లాగా అమ్మ కోసం అది నాన్న కోసం వచ్చినట్టు, నాన్నకు ప్రేమతో అన్ని, అన్నకు ప్రేమతో, అన్నకు ప్రేమతో సినిమా, అన్నకు ప్రేమతో సినిమా అన్న కాదు. ఇది సినిమా కాదు, ఇది సినిమా ఎందుకైంది, రియల్ ఇది. నేను పడే బాధలేంది, నేను పడే పాటలేంది. మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకోకపోయినా నా ఈ పోరాటం ఆగదు. అంతేనా? నువ్వు మంచి చేయాలంటే నేను ఒకటే చెప్తానండి, మంచి చేయాలంటే నాగేంద్ర గారు మీరు ఆడినా నాకు మంచి చేయొచ్చు. అవును, ఎక్కడున్నా అది ఒక డిజిటల్ కావచ్చు, ఒక ఫోన్ విధంగా కావచ్చు, లేదంటే ఇంకొకటి మాట సాయం ఏదైనా చేయొచ్చు. అవును, చెడ్డ చేయాలంటే సీమరాజు అనే కూడా యాడుంటాడు, వీడు యాడికి పోతాడు, ఏ టైంలో భోజనానికి పోతాడు, ఏ టైంలో ఇంటికి పోతాడు, ఏ టైంలో యాడికి పోతాడు, ఏ టైంలో సినిమాకి పోతాడు అని కాపు కాయాల. చెడు చేయాలంటే. అవును, మంచి చేయాలంటే యాడున్నా మంచి చేసేదానికి ఇబ్బంది ఏమన్నా సార్, ఎక్కడో ఫోన్ తో అవుతుంది, జరిగిపోతుంది మంచి. మరి ఓహో, అయితే ఎక్కడున్నా పర్వాలేదు అంటారు. అది ఎక్కడున్నా పర్వాలే, ఎక్కడున్నా కానీ నా ఈ పోరాటం అయితే ఆగదు. ఈ ఆగది పోరాటం ఆగదు. ఇప్పుడు మరి ఓకే, నేను చాలా సంతోషం, మీ నిజాయితీ గల ఒక నాయకుడిని నేను నా కళ్ళెదురుగుండా చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుని కాదు సార్, సామాన్యమైన కార్యకర్త, అన్న అభిమాని అంతే. ఓకే, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నది చాలా పెద్ద స్థానం అది. అవును సార్. ఓకే, అలాంటి మనిషిలో ఇంత నిజాయితీ, ఇంత నీతి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను. బట్ రేపు కౌంటింగ్ నాడు మీ అన్నగారికి గాని వస్తున్న సర్వేల ప్రకారం, సర్వేలు నమ్మము, నమ్మరు, ఎగ్జిట్ పోల్ నమ్మరు. మరి రేపు మధ్యాహ్నం 12, 11:30, 12 గంటలు, అదే కదా నేను చెప్తాను, కొన్ని గంటలే ఉండాలి. అదే ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది అంతే. ఇంకా రాత్రి ఎవరు నిద్రపోరు కూడా. అవును, ఎవరు నిద్ర, మాకు నిద్ర ఏడొచ్చింది. నిద్ర మాత్రం వేసుకున్నా రావడంలే. మా అన్న వేసుకునే మాత్రలు 2 తెప్పించుకున్నా, అయ్యన్న వేసి వచ్చాదేమో, అది వేసి అక్కడ రాలా. ఎవడు చెప్తావు మా బాధలో. అంటే రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిని కొట్టేస్తారు మీరు. కుంభస్థలాన్ని కొట్టిట్టే అంతేనా? బెస్కదో మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు, అంతేనా? ఏమన్నా బెస్కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసి పెడతా. అదే మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ బాబాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు సర్క్యులేట్ అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము. అవునా? ఏంది ఆ స్వామి సులభ కాంప్లెక్స్ లో కూడా ఎతికిచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని. ఇప్పుడు కూర్చునే కాడ సులభ కాంప్లెక్స్ లో కూర్చునే కాడ కూడా ఎతికిచ్చామయ్యా మా నమ్మకం నువ్వే జగన్ అని. మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవడు చేసి ఉండవు. నిజమే, చాలా సీరియస్ గా చేశారు. మా నమ్మకం సిద్ధం సభలు అని చెప్పి హోర్డింగ్లు ఎన్నేసాము. అబ్బో, అసలు ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా, రాష్ట్రంలో వద్దు, గుడ్డ బ్యానర్లే వేయాలా అంటే పాతకాలంలో మీకు బాగా ఐడియా ఉంటుంది. అవును, వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు. అవును, అవి మాత్రమే వాడాలా, బ్లూ లెటర్స్ లేదంటే ఇంకా కలర్స్ వాడేవాళ్ళు. ఈ మాత్రమే వాడాలి, ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే ఈ వాడాలా అని చెప్పినాము. చెప్పినప్పటికీ దీని ఎక్క సిద్ధం హోర్డింగ్లు వేస్తే శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఆడి దాకా హిందూపూర్ దాకా. అయ్యి బాబాయ్, దద్దరిల్లిపోయింది కదా అసలు ఊరైనా. సిద్ధం సభలో చూసావా, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్ లో కూర్చుంటాడు, ఒక్కొక్క సీట్ అంతే. ఇప్పుడు తాగుతాడు, నిద్రపోతాడు బస్సులోనే. మీటింగ్ లేరా స్వామి అన్న లేచే కదా. ఈ ముందు మనమే తయారు చేసి ఇది డోస్ ఎక్కువ ఇడు కిందికి దిగుతాడా, మీటింగ్ వస్తాడా. అదే ఇప్పుడు ఆ భూమ్ అన్నది ఏదైతే ఉందో, ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ భూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా ఓట్లు వేయరని అదొకటి వినిపిస్తున్నదండి. మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఏమనుకో. వీళ్ళు భూమ్ తాగిన లేకపోయినా స్పెషల్ స్టేటస్
క్యాపిటల్ క్యాపిటల్ 3 క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ దారు హౌస్ ఏదో ఇంకా 2-3 పిచ్చి మందులు అన్ని అవి మనమే ఓన్ ప్రోడక్ట్ వేంపల్లో బత్తాయి చెట్లు కూర్చొని మూతలు కొడతారు. మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం. వ్యాపారం. తండ్రి లేని బిడ్డ. ఇప్పుడు తండ్రి ఉంటే 10 రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదించి ఆదాయాన్ని వెనకేస్తాడు సార్. తండ్రి పాపం పౌరాలు గుట్లో పోయా. ఇప్పుడు ఈడేదో ఒకటి ఈడు అగసాట్లు పడి 10 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలా. సరే మగపిల్లలు ఎవరు లేనప్పటికీ 2 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఆశ జాచి మా వాడికి స్పిరిట్ తెచ్చేది ఈడెత్తేది మొత్తం మంది డిస్ట్రిబ్యూట్ అంత మన యాంగళ్ళే. ఎక్కడే డిజిటల్ పేమెంట్ ఉండదు. అడుక్కునేవాడు కూడా మొన్న ఈ మధ్య హైదరాబాద్ పోయినా నేను. చిన్న పని ఉండిపోయినా. అన్న చెప్పిన పని నా పని ఏం కాదులే మళ్ళీ అంగా ఉన్నాను. అది మీరు ఎక్కడ వెళ్ళినా అన్న పని మీద వెళ్తారు. అన్న మాట అన్న పని మీదనే పోతే జూబ్లీ చెక్ పోస్ట్ అంట. ఆడ ఎవరో పాపం దగ్గర మామూలుగా బాగానే ఉన్నాడు. మెడలో స్కానర్ వేసుకోవచ్చాడు. ఫోన్ పేది చిల్లర లేదురా అంటే ఇటు చూపించాడు. ఏమో కూడా ఐడి కార్డు చూపించింటూ నేను సిఐ ఆఫీసర్ని, నేను సిఐడి ఆఫీసర్ని నీకు చూపించారు కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేప్పుడు ఐడి కార్డు ఉంటుంది సిఐ అన్నిట్టు వీడు ఐడి కార్డు తీసి చూపించాడు దీన్ని కొట్టని. నీ అమ్మ అడుక్కునే ఓడికి అడగడా యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. మా ఓడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. ఆ విమర్శలకు తావు లేకుండా నేనేం చేసినానంటే ఎలక్షన్ ఉండాది. ఎలక్షన్ డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా. అవును. దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెకింగ్లు ఉంటాయి. అందులోనూ మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము. సో మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి చెప్ప? ముందే జాగ్రత్త పడాలి కదా. ఎంత జాగ్రత్త పడాలా? ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్. వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? ఒక్కొక్క మండలానికి 5 ఉంటాయి, 6 ఉంటాయి, లేదు 4 ఉంటాయి. నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా 6 వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, వాడికి పోతుంది డబ్బు. ఓకే. ఓడా నుంచి పంచాయతీలు వేసి డివైడ్ చేస్తాడు. నువ్వు పంచాయతీ సర్పంచ్వి, నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటుకి ఎంత ఏదో తీసుకో. ఓకే. నువ్వేం చేస్తావు? వార్డు మెంబరు, నీ వార్డులో ఎంతమంది ఉన్నారు, నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇది లెక్క, ఒక ఓటుకి ఎంత. ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన విధానం అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే విజన్ అంటాడు. మా విజన్ ఇది. ఓకే. మరి ఇది ఆలోచన ఇది చాలా కష్టమైన విజన్. ఇది మరి తప్పు మామూలు విషయం అంటగా. ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు చూడు. నువ్వు తాగుబోతోళ్ళు ఆడే తాగితిరే, ఆడే ఇచ్చితిరే, అదే లెక్క మళ్ళా ఎత్తుకోవచ్చు, మళ్ళా మీకే ఇటుకు బట్టే. ఇదేమి చిన్న పనే చెప్పు. ఆ లెక్క ఆడి నుంచి వచ్చాది? వైన్ షాపుల్లో లెక్క వచ్చా సార్? నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది. అంతేగా. ఈ లెక్కే మళ్ళా నీకే ఎత్తుకోవచ్చు. అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో. అరిచేతిలో వైకుంఠం, అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు. మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం చూపించాడని మేము రాయాల్సిన వాళ్ళం మేమంటాం. అరిచేతిలో స్వర్గం అంటారు. అది పరిస్థితి. ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది 5 ఏళ్ళు. బ్రహ్మాండంగా కనపడి ఉంటాం. పట్ట పగలగడ సుక్కలు కనపడతాయి పైకి చూపించే. కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ 5 ఏళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయి లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి. చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి. అసలు మీరేమైపోతారా? అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు? ఏం ఇబ్బంది లేదయ్యా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని రెడీ చేసుకున్నాను అన్నారు. రెడీ ఉన్నాయి, మొత్తం సర్దేశారు, తట్టబుట్ట అన్ని సర్దేశారు. దేవుడి దేవల్ల బానే ఉన్నాము. ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడైనా అసిస్టెంట్ గా పనిచేస్తా. అక్కడ కూడా అన్న వదలరు. వారిని పాసిబుల్. నేను వదిలే ప్రసక్తే ఉన్నదంటే నువ్వు మళ్ళా మాట్లాడతావా? నాలో శక్తి ఉన్నంత వరకు చెప్పలేము. ఇప్పుడు పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు, నేను కూడా మారచ్చేమో. ఓకే, అవకాశం కూడా ఉంది. అంటే నాకు రాలా ఆలోచన. ఓకే. కానీ ప్రపోజల్ వచ్చినాయి, పార్టీ మారు, నువ్వు మా పార్టీలో రా అని. అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా ఏ రాజకీయ పార్టీ. అందుకోసమని వాళ్ళు కూడా ఏమంటారంటే నువ్వు మా పార్టీలో రా, నువ్వు ఉండాలి మా పార్టీలో, నువ్వు కావాలా, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటారు.
కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితిలో నేను ఎట్లా చెప్పలేము, అది రాబోయే రోజుల్లో ఏదన్నా మారొచ్చేమో. అంతే, కాలం ఏ మార్పులు అది తెస్తుందో అది చెప్పలేం. మనకి తెలియదు కదా నాగేంద్ర గారు, ఈ రోజు ఇట్టున్నాం రేపు ఎట్టుంటాం దేవుడికి తెలియదు, ఇంకో గంటకి నిమిషానికి ఎట్టుంటాం తెలియదు తెలియదు కదా, తెలియదు. ఏమి అంతా తెలియదు. దైవ నిర్ణయం. అంత దైవ మా బాలయ్య బాబు అన్నిటి అంతా దైవేద్య, దైవచ్చ. మంది ఏం లేదు. సంతోషం. మీ తాలూకా నిజాయితీ గాని, నీతి, ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళల్లో నేను కూడా ఉన్నానని, మీరు టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగాల్ని ఒలకబోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి. అండ్ ఈ టైం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సీమరాజా గారు. ఎందుకంటే మీకున్న ఈ హడావిడిలో కూడా మాకు మా హిట్ టీవీకి మమ్మల్ని గౌరవించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది ఈ ఇంత నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని మనం గతంలో చూడలేదు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు. కాబట్టి ఈ ఇంటర్వ్యూని మీరు అందరూ బాగా చూసి ఎంజాయ్ చేయండి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.